మమ్మీస్ విజువల్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజైతే నేను యూజ్ చేసే హోమ్ మేడ్ న్యాచురల్ ఫేస్ ప్యాక్ గురించి మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను అనమాట. ఫస్ట్లీ ఇంగ్రీడియంట్స్ మెథడ్ చూసే ముందు ఈ ఫేస్ ప్యాక్ యొక్క యూజెస్ గురించి మాట్లాడుకుందాం. ఇది స్కిన్ లైట్నింగ్కి చాలా యూజ్ అవుతుంది అండ్ ట్యాన్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ స్కిన్ టైట్ కూడా చేస్తుంది అనమాట ఈ ఫేస్ ప్యాక్. అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక స్మాల్ నోట్ ఏంటంటే ఏ ఫేస్ ప్యాక్ అయినా అది న్యాచురల్ అయినా లేదా బయట ప్రోడక్ట్ అయినా సరే లేదా ఏదైనా క్రీమ్ అయినా సరే ఫర్ ద ఫస్ట్ టైం మీరు స్కిన్కి యూజ్ చేస్తున్నారు అంటే ఆమన్ వేసేసుకోకుండా స్మాల్ అమౌంట్ హ్యాండ్కి కానీ లేకపోతే ఫేస్కి స్మాల్ అమౌంట్ కానీ అప్లై చేసుకొని వెయిట్ చేసి ఏ రియాక్షన్ లేదు అనుకున్నప్పుడే మాత్రమే మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. లేకపోతే ర్యాషెస్ వస్తాయి. అందరికీ అన్నీ పడవు కదా స్కిన్కి, సో దట్స్ వై అనమాట. ఇది ఒక స్మాల్ టిప్. ఓకే, ఫేస్ ప్యాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామన్నమాట. నేను రాసుకొచ్చుకున్నాను అంటే ఎప్పుడు యూజ్ చేస్తాను, వీక్లీ ట్వైస్ వాడతా, కానీ ఏమేమి వేస్తారనేది నాకు ఈరోజు దాకా తెలియదు, వీడియో కోసం నేర్చుకున్నాను అనమాట. ఓకే, ఫస్ట్లీ ఎర్ర కందిపప్పు, పెసలు, పచ్చి పెసలు, బియ్యం, పచ్చెనపప్పు, 4 ఇంగ్రీడియంట్స్. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎర్ర కందిపప్పు, పచ్చి పెసలు, బియ్యం, పచ్చెనపప్పు, ఈ 4 అనమాట. ఒకరోజు అంతా ఎండకు పెట్టేసుకొని దాని తర్వాత పౌడర్ చేసేసుకోవడమే అనమాట. బయట కంటే కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు యూజ్ చేయొచ్చు. అమ్మాయిలకైనా స్కిన్ కేర్, హెయిర్ కేర్, అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది, మీరే చూస్తారు రిజల్ట్స్. ఇంకే ఫేస్ ప్యాక్ కూడా అవసరం లేదు. ఇది ఒక్కటి కనుక స్కిన్కి బాగా పడి అలవాటు అయిందంటే ఇంకా నథింగ్. దీనికి మించి ఇంకా ఏ మంచి ఫేస్ ప్యాక్ లేదనమాట. నా వరకు నేను చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. రేపు ఈవెంట్కి వెళ్ళాలి, ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈరోజు నైట్కి అప్లై చేసుకుంటే మార్నింగ్కి చాలా ఫ్రెష్ గ్లో వస్తుంది అనమాట. ఫంక్షన్లో మీరే మెరిసిపోతారు 100%. ఓకే, ఇది అనమాట పౌడర్ కొంచెం తీసుకోవాలి. అండ్ దీంట్లోకి పాలు యాడ్ చేసుకోవాలి. పచ్చి పాలన్నా తీసుకోవచ్చు ఆర్ కాచిన పాలన్నా తీసుకోవచ్చు. పాలు వేసుకోవాలి. దాని తర్వాత హనీ, పసుపు కొంచెం, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి పెట్టుకొని ఒక 5 to 10 minutes తర్వాత అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే నేను ఇప్పుడే అప్లై చేసేసుకుంటాను అనమాట. అప్లై చేసుకునే ముందు హాట్ వాటర్తో, అంటే మరి హాట్ కాదు, గోరువెచ్చని వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకుంటే స్కిన్కి బాగా పడుతుంది అనమాట ఫేస్ ప్యాక్. సో ఎగో వాష్గా ఇప్పుడు ఇంకా అప్లై చేసేసుకున్నాను అనమాట. బ్రష్తో అప్లై చేసుకుంటాను అనుకున్నాను కదా, మనం అంతా రఫ్ హ్యాండ్ అనమాట. అంతా బ్రష్తో అంత నైస్గా అప్లై చేసుకుంటాం అనమాట. సో హ్యాండ్ ఇది నెక్కి, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు అప్లై చేసుకోవట్లేదు, క్లమ్జీ అయిపోతుందని. సో ఒక 15 to 20 minutes అలాగే వదిలేసి దాని తర్వాత మామూలుగా కోల్డ్ వాటర్తోనే, ఐ మీన్ హాట్ వాటర్తో కాదు, మామూలుగానే ఫేస్ వాష్ చేసేసుకోవాలన్నమాట. సో ఫేస్ వాష్ చేసేటప్పుడు సర్క్యులర్ మోషన్లో రబ్ చేస్తూ కనుక ఫేస్ వాష్ చేసుకుంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట. డెడ్ స్కిన్ కూడా పోతుంది, మంచి గ్లో వస్తుంది.
చాలా సాఫ్ట్ కూడా అవుతుంది మీకు స్కిన్. షో యూ 15 minutes. చూసారు కదా ఎలాగొచ్చిందో. మాట్లాడడానికి కూడా మాత్రం టైట్ అయిపోతుంది అన్నమాట స్కిన్. రైట్ టైం ఎప్పుడు వాష్ చేయాలి అని అంటే మీరు మాట్లాడడం కష్టమైన 35 అని సి సో వాష్ మై ఫేస్. యు సీ, చూసిరా ఎంత మంచిగా వచ్చింది. సాఫ్ట్ స్కిన్, బ్రైట్. మీకు ఈ ఫేస్ ప్యాక్ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు పవనీస్ విజువల్ డైరీ ఫర్ మోర్ వీడియోస్. టేక్ కేర్, బై బాయ్. సో ఇదేం see that మాకు ఇది మధ్య కేక్స్ ఎక్స్పర్ట్ అయిపోతుంది. ఓకే లెట్స్ టేస్ట్ ఇట్. ఇది కాదు